చేసుకోండి. చాయ్ మంచిగా చెడు 100% కానీ ఒరిజినల్ చాయ్ పత్తా బెల్లం వేసుకొని తాగితే శరీరానికి చాలా అద్భుతమైన బెనిఫిట్స్ ఉంటాయి. అంత మంచిది చాయ్ పత్తా. కానీ మన దరిద్రం ఏంటంటే ఏ చాయ్ పత్తా ఒరిజినల్ రావట్లేదు. రంగు, రుచి, వాసన, తగ్గదనం అని అర్థమైనటువంటి కెమికల్స్ కలిపి చాయ్ పెడితే ఆడ కిచెన్లో పెడితే బాత్రూమ్ దాకా ఏం చాయ్ పెట్టుకోవచ్చు. ఈ స్మెల్ కోసం పనికిమాలిన కెమికల్స్ అన్ని కలపడం వల్ల డైజెషన్ మొత్తం ఆగమైపోయి క్యాన్సర్ వచ్చేటటువంటి చాయ్ పత్రాలు కూడా ఉంటుంది బయట. వాళ్ళు ఇప్పుడు వీళ్ళు కెమికల్ కలిపిన చాయ్ పత్రాలు 2 కలిస్తే విషయం లెక్క తయారయ్యాయి. 2 ఛాయలు తాగితే 3వ డాక్టర్ గారు. కారణం ఏంటి? ఛాయలో అన్నంలో ఉన్నంత బలం ఉందనా, ఆకలిని చంపేసే గుణం ఉందనా? నువ్వు చెప్పు నాకు, ఆకలిని చంపేయడం కరెక్టేనా? ఇది అరుగుదలను ఆపేస్తుంది. నువ్వు ఒక పూట అన్నం తిని 3 ఛాయలు తాగినావు అనుకో, మళ్ళీ 3 రోజుల దాకా ఈ ఆకలి కదా అన్నీ ఉంటుంది. అరగద్దాన్ని నువ్వు నిన్నక ఏం చెప్పినా మార్నింగ్ ఏదైనా సప్లిమెంట్ వాడాలంటే ముందు ఛాయే. సప్లిమెంట్ వాడేటప్పుడు ఛాయ్ వాడితే ఆ సప్లిమెంట్ కడగనే కదా, అంత డేంజర్. కాబట్టి ఇక్కడ ఎందుకు నేను టీ రికమెండ్ చేస్తున్నా అంటే ఇందులో 100% న్యాచురల్ కాఫీ కానీ న్యాచురల్ టీ కానీ రాసి ఉంటుంది. మీరు ఈ టీని మరగబెట్టుకొని కొంచెం చాయ్ పత్రం మరగబెట్టి వడబోసిన తర్వాత కొంచెం బెల్లం ముక్క వేసుకొని తాగండి. పాలు కలపకుండా. మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది. షుగర్ పేషెంట్ కూడా షుగర్ కంట్రోల్ అవుతుంది. అంత లేత తేయాకల నుంచి తయారు చేసినటువంటి టీ పౌడర్. టీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే. రైట్. తర్వాత అందులో కాఫీ ఉంది. మీకు బ్రూ కాఫీ తెలుసా? దాని బ్యాక్ సైడ్ ఏం రాస్తుంది? 70% కాఫీ, 30% చకోరి. ఆ చకోరి అనేది మన శరీరానికి నష్టం చేసేటువంటి ఎడ్యువేట్ ప్రొడక్ట్. దానివల్ల ఈ బ్రూ అనేది చిక్కగా వచ్చి టేస్ట్ బాగా వస్తుందని చెప్పి అది కలుపుతారు. కానీ దానివల్ల బాడీకి నష్టం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ గా రాస్తారు 100% న్యాచురల్ కాఫీ, 100% న్యాచురల్ కాఫీ. మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ తెలుసా టీవీ విషయంలో, సార్ మన చాయ్ పత్తా మంచి టేస్ట్ ఉండదు, మంచిగా స్మెల్ రాదు, స్మెల్ కలర్ రాదు, ఇంత లిప్స్టిక్ పోయి కదా కలర్గా ఆరోగ్యం కావాలా కలర్ కావాలా? పెట్రోల్ పట్టించుకోవడానికి పోయి అన్న ఏం కావాలంటే పెట్రోల్ అంటే తీసుకోవాలని ఇంకో కలర్ లేదా అని అడిగినాడు. కలర్ ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యమా? దీనివల్ల ఇందాక చెప్పిన సెల్స్ యొక్క డిటాక్సిఫికేషన్ జరిగి మెటబాలిజం జరుగుతుంది. మెటబాలిజం అంటే సింపుల్ లైన్ సార్. నిమ్మకాయలో ఏముంటుంది? నిమ్మకాయ తిన్నంత మాత్రాన మొత్తం సిట్రిక్ యాసిడ్ రాదు. నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ ను సపరేట్ చేసే గుణం బాడీకి ఉంటుంది. ఆ సపరేట్ చేసే గుణం పేరు మెటబాలిజం. పర్ఫెక్ట్ గా మన భాషలో చెప్పాలంటే తిన్న తిండి వంట పట్టడం. ఆ వంట పట్టడం అనేది టీ తాగితే పెరుగుతుంది. మన టీ తాగి మీరు పాలు కలుపుకొని బయట కాఫీ తాగితే ఉన్నది లాస్ట్ లో ఇమ్యూనిటీని పెంచేటటువంటి జెటా ప్రీమియం స్పైస్ టీ. మనోళ్ళు లాక్డౌన్ కంటే ముందు, కరోనా పరిచయం కాకంటే ముందు హార్లిక్స్ తాగురి, బూస్ట్ తాగురి, బోర్నవిట తాగురి, గురితే గొడవ అయిపోతుంది. లాంటి శక్తి, ఇమ్యూనిటీ మస్తు మాట్లాడు. అవునా? లాక్డౌన్ రాగానే లవంగాలు తినురి, దాల్చిన చెక్క దంచుకుని తాగురి. ఎక్కడైనా బూస్ట్ బోర్నవిటాలు ఎక్కడైనా మళ్ళీ లవంగాలు కానీ ఎందుకు వచ్చింది అంటే లవంగాలే ఒరిజినల్. అది చెప్పిందంతా తవుడు. అవునా? సో ఇక్కడ మిరియాలు, లవంగాలు, ఎండు ద్రాక్ష, పసుపు ఇట్లా దాదాపు ఒక 8 రకాల వనమూలికలతోటి అండ్ ఈ స్పైసెస్ తోటి తయారు చేసిన చాయ్ పత్తాని మసాలా టీ అంటే ఐడియా ఉందా? ఆ మసాలా టీ తాగడం వల్ల శ్వాసకోశ వ్యాధులకు, కరోనా దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది? ఫస్ట్ శ్వాస వ్యవస్థలు. దానికి చాలా ఫాస్ట్ గా రిలీఫ్ ఇస్తుంది. ఇప్పుడు మీకు సర్ది బాగా అయినప్పుడు ఒక 3 రోజులకు 2 రోజులకు ఒకసారి మసాలా టీ తాగండి. ఎవ్రీడే తాగొద్దు. డైజెషన్ చాలా డేంజర్. నేనే చెప్తాను, మన ప్రోడక్టే కానీ డైజెషన్ చాలా డేంజర్ అవుతుంది. డైజెషన్ సప్రెస్ అవుతుంది. 3 days కు 2 days కు చాయ్ తాగొద్దు. సేఫ్ గా. ఒకటి కొంతమంది పొద్దున్న సాయంత్రం పెట్రోల్ అయిన సత్యం సార్ పట్టి తాగి మధ్య పని చేసి ఛాయ్ తాపిస్తా అంటే కదా పైసలు ఆయన పెట్టిన 10 కిలోమీటర్ రావడం సత్యంలో ఉన్న ఛాయ్ చాలా డేంజర్. ఛాయ్ చాలా అంటే చాలా. ఈ స్పైస్ టీ మీరు తాగితే ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా ఆస్తమా తోటి కానీ కంప్లీట్ గా రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ అయ్యి కానీ తీసుకున్న సమయంలో రోజుకు ఒక 2 ఛాయలు పాలు కలుపుకుని డికాషన్ పెట్టుకుని తాగు. దానివల్ల బాడీ యొక్క న్యాచురల్ ఇమ్యూనిటీ ఇంక్రీజ్ అవుతుంది. అందులో యాంటీబయోటిక్ ఉంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంది. దాని తర్వాత గొంతుకు సంబంధించిన మిరియాలు ఉన్నాయి, దాంట్లో లవంగాలు ఉన్నాయి, ఎండు ద్రాక్ష ఉంది, డ్రై ఫ్రూట్స్,
సొంటి ఉంది. సొంటి ఏంటి? అలాంటి దౌడవికి లాల్ సపరి చెల్లె ఇది హెల్త్ ఫుడ్. హెల్త్ ఫుడ్ బార్ పోలియే ఇక్కడ ఉన్న అన్ని ప్రోడక్ట్ వాడతారు. ఎంతమంది ఉంటారు? నిజాయితీ చెప్తారు, అన్ని వాడతారు. సరే సరే ఆయిల్ వాడతారు అందరూ నాకు తెలుసు.